హాయ్ గైస్, బిగ్ బాస్ 9 శుక్రవారం నైట్తో ఓట్ పోల్స్ క్లోజ్ అయిపోయాయి కదా. అయితే ఓటింగ్లో ఎవరెవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాట్లాడదాం. ఫస్ట్ తనుజ టాప్ ప్లేస్లో దూసుకెళ్ళిపోతుంది. ఆవిడకి ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆవిడ నెంబర్ 1 స్థానంలో దూసుకెళ్ళిపోతుంది. సెకండ్ ప్లేస్ కళ్యాణ్, అతనికి కూడా మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది, ఓన్ ఫ్యాన్ బేస్ వచ్చింది. అతను సెకండ్ ప్లేస్లో దూసుకెళ్ళిపోతున్నాడు. మూడో ప్లేస్లో సంజన కొన్ని పోల్స్లో, అలాగే దివ్య కొన్ని పోల్స్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ కొన్ని పోల్స్లో మూడో ప్లేసు, కొన్ని ప్లేస్లో 4వ ప్లేసు, వాళ్ళిద్దరూ తారుమారు అవుతూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సంజనకి ఇమాన్యువల్ ఓట్ బ్యాంకింగు గట్టిగా పడుతుందన్నమాట. ఇమాన్యువల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల, అలాగే సంజనకి కొంచెం ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఇమాన్యువల్ ఓట్ బ్యాంకింగ్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా సంజనకి పడుతుందన్నమాట. నెక్స్ట్ 4వ ప్లేస్లో ఉన్న దివ్యకి ఏంటంటే, దివ్యల మాదిరి అంటే నచ్చని వాళ్ళందరూ కూడా దివ్యకి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ తర్వాత ఆవిడ కూడా కొంచెం సోలోగా గేమ్ పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు. తరువాత భరణి గారు ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా దివ్యకి చాలా స్ట్రాంగ్గా పడుతుందన్నమాట. సో వాళ్ళిద్దరూ 3, 4 ప్లేసుల్లో ఉన్నారు. 5వ ప్లేస్లో రీతు చౌదరి ఉందన్నమాట. 6వ స్థానంలో మనకి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్కి రూరల్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, అది అందరికీ తెలిసిందే. అది మిస్డ్ కాల్ వల్ల మనకి కనిపించదు పోల్స్లో. సో రాము రాథోడ్ కూడా సేఫే. రీతు చౌదరి కూడా ఈ వీక్ గట్టెక్కిపోయింది. నెక్స్ట్ చివరి 2 స్థానాల్లో రమ్య మోక్సే అండ్ శ్రీనివాస్ సాయి ఉన్నారు. మ్యాక్సిమం 99.9% మనకి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంకో 2 డబుల్ ఎలిమినేషన్స్ ఉండాలి. ఇవి కాక బిగ్ బాస్ ఏంటంటే రీఎంట్రీలు, దమ్ము శ్రీజ రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆమెతో పాటు ఇంకొక ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని కూడా బిగ్ బాస్ రీఎంట్రీ ఇప్పిద్దామని చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. అలా అయితే ఒక 4 కానీ డబుల్ ఎలిమినేషన్స్ చూసినా ఆశ్చర్యపోవసరం లేదు. సో ఈ వీక్ అయితే కన్ఫామ్గా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో అందులో శ్రీనివాస్ సాయి 100% ఎలిమినేట్ అయిపోతాడు. ఒకవేళ ఆయేషాకి హెల్త్ బాగోక ఆవిడ బయటికి వెళ్ళడం జరిగింది. ఆవిడ గనక హెల్త్ రికవర్ అయిపోయి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు ఆవిడ హెల్త్ అనుకుంటే, శ్రీనివాస్ సాయితో పాటు రమ్య మోక్ష వెళ్ళిపోద్ది. ఆవిడ ఇంకా రికవర్ అవ్వడం కష్టం, ఆవిడని హౌస్ నుండి బయటికి పంపించేద్దాం అని బిగ్ బాస్ టీం అనుకుంటే ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్ నుండి వెళ్ళిపోతారు, రమ్య మోక్ష సేఫ్ అయిపోద్ది. ఇది గైస్, థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను, మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్ యూ.